ఒక మహిళా నేతగా మీరు ముందు నుంచి కూడా ఉద్యమం నుంచి చూసి ఉన్నటువంటి వ్యక్తి, దగ్గర నుంచి చూసినట్టు వ్యక్తి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలకు సంబంధించి కొంతమంది నేరుగా బయటకు వచ్చేసి అధినేత మీద, పరిపాలనకు సంబంధించిన అవినీతి మీద కూడా మాట్లాడుతున్నటువంటి మండలిలో నేను పేరు చెప్పాల్సిన పనిలో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. అంటే వాళ్ళని ముందు వాళ్ళకి సమాధానం చెప్పండి, ఇంటి ఆడబిడ్డకు సమాధానం చెప్పండి, ముందు మమ్మల్ని క్వశ్చన్ చేసే ముందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన సందర్భంగా పాలకపక్షం వైఫల్యాలను ఎండగట్టే పనిలో, పాలకపక్షం ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యపు ధోరణికి ఎండగట్టే పనిలో పాలకపక్షం మెడ మీద కత్తిలాగా బీఆర్ఎస్ పనిచేస్తాం. ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి బీఆర్ఎస్ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలకు చెందాల్సినటువంటిది న్యాయంగా ఇచ్చినటువంటి హామీలు అయితేంది, ఇదివరకు నడుస్తున్న కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితేంది, ఆ సంక్షేమం అయితేంది కొనసాగించే విధంగా, నీటి హక్కు పోగొట్టుకోకుండా అడ్డుకునే విధంగా మా పోరాటాలు సాగుతున్నాయి. దృష్టి మళ్లించే చర్య అనుకుందామా, ఇంకోటి అనుకుందామా, మరేంట డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారికి అంది వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందర కవిత గారు బయటకు వచ్చిండ్రండి. నేను మాత్రం పేరు చెప్తాను, మీరు చెప్పకుండా స్పష్టంగా. కవిత గారు బయటకు వచ్చి తాను నిజంగా ఆమెకి ఏమన్నా అవమానం జరిగితే పార్టీలో, ఆమె ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి ప్రశ్ననే అయితే, ఆమె మండలిలో కన్నీరు గార్చడం ఏంటి? పార్టీలో కదా చెప్పాలి, లేదు ఇంట్లో కదా చెప్పాలి. మండలిలో ఎట్లా అవకాశం ఇస్తారు? ఆ వేదిక ఏంటి అసలు? వ్యక్తిగతమైన విషయాల చర్చ జరగడానికి మండలి కేంద్రమా? అదే అసెంబ్లీలో మీరు సీఎం గారికి వ్యతిరేకంగా మాట్లాడితే మీకు మైక్ ఇవ్వనని స్పీకర్ గారు అంటారు. ఇక్కడేంది మరి? రాష్ట్ర సాధకుడు, 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపినటువంటి అద్భుత పాలకుడు, ప్రపంచం ఇటు తిరిగి చూసే విధంగా, దేశం కాదు, మోదీ గారి పథకాలను, అనేక పథకాలను కాపీ కొట్టిన అది పక్కన పెడదాం, పక్క రాష్ట్రాలు కాపీ కొట్టిన అది పక్కన పెడదాం, ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్ది సుభిక్షమైన పాలన అందించినటువంటి కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉంటే మండలిలో వారించిన వారే లేరే. అన్పార్లమెంటరీ దూషణలు చేస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే, దుర్భాషలాడుతూ ఉంటే నివారించరా? కనీసం రికార్డులోంచి ఆ పదాలు తొలగిస్తామని చెప్పరా? ఏంటిది? ఎక్కడికి పోతా ఉంది? దీని వెనక ఎవరున్నారు, ముందెవరున్నారు స్పష్టం అవుతా ఉంది కదా. ఎట్లా తను మాట్లాడతారు? 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన, ఆయన త్యాగాలు అనేక సార్లు పదవులను గడ్డిపోచలాగా వదిలేసి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన రాష్ట్రాన్ని సాధించిన తీరు, తర్వాత కొత్త రాష్ట్రాన్ని పాలించి ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు కనిపించదా? మరి ఏ రకంగా నా నోటితో పదే ఆ మాట అనడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉందండి. ఆ పదం ఎవరు వాడతారు అసలు? ఏం పీకి కట్టలు కట్టిండ్రు అని అంత పెద్ద మాట కేసీఆర్ గారిని ఉద్దేశించి మీరు ఎన్ని కన్నీళ్లు గార్చినా తెలంగాణ ప్రజలు క్షమించరు. అంతేనా? మీ కన్నిటికి విలువ ఉండదు, కవిత గారి కన్నిటికి అక్కడ విలువ ఉండదు. పైపెచ్చు ఆమె సమాజం నుంచి, తెలంగాణ సమాజం నుంచి చిత్కారాన్ని ఎదుర్కొంటారు. అంతేనా? ఖచ్చితంగా. ఇదే విషయానికి సంబంధించింది అంటే సోషల్ మీడియా చాలామంది, కొంతమంది కాంగ్రెస్ అభిమానులు, రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి కానీ లేకుండా జైల్లో పెట్టారు కాబట్టి కావాలని చెప్పేసి ఇలా కేసీఆర్ తన బిడ్డను దూరం చేసిండ్రు అని చెప్పేసి కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని మీరేమంటారు? కావచ్చు, కాదని కాదు, కుట్రలు ఎన్నున్నాయో తెలియదు. సరే, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు, మన బుద్ధి ఎటుపోయిందనే ఆలోచన ఉండాలి కదా. ఉద్యమ కాలం నుంచి ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, జాగృతి అనేటువంటి ఒక సంస్థ నడిపిండ్రు. ఆ జాగృతి ఒక చంద్రబింబం అయితే కేసీఆర్ గారు సూర్యుడు. ఆ వెలుతురు ఇటు పడితేనే ఇది ప్రకాశించింది, స్వయం ప్రకాశ గ్రహం కాదు అది. మరి అని పండరి గారు నేను ప్రశ్న అడుగుతాను, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎన్జిఓలు ఉండొచ్చు? ఎన్ని వేలాది ఎన్జిఓలు ఉండొచ్చు. మరి ఈ వేలాది ఎన్జిఓలకు లేని గుర్తింపు జాగృతికి ఎట్లా దక్కింది? మీరు కేసీఆర్ గారి తనయాని కదా, వారి కుమార్తె అని కదా. మీరు సరే, మీరు బతుకమ్మ ఆడితే మేము బతుకమ్మ ఆడినాం. ఎందుకు ఆడినాం? మీతో బతుకమ్మలు ఎందుకు ఆడించినాం?
మీరు కేసీఆర్ గారి తనయ కాబట్టి, వారి కుమార్తె కాబట్టి, ఉమ్, ఉద్యమ దళపతి కుమార్తెగా మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకున్నాం. లేకపోతే నేను సుమిత్ర కూడా బతుకమ్మ ఆడింది, ఆ స్థాయి గౌరవం నాకు దక్కదు కదా. అవును. మీరు కేసీఆర్ Expect గారు చేయదు కూడా. చెయ్యం కూడా దక్కదు కూడా. అవును. కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మీకు ఆ అభిమానం కానీ గౌరవం కానీ దక్కింది. ఉమ్, మీకు వచ్చినటువంటి అవమానము ఇవన్నీ ఏ చిన్న మొత్తం అండి, అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవాళ పార్టీని విభేదిస్తున్నా, వ్యక్తిగతంగా జరిగిన అవమానానికి నేను కేసీఆర్ గారిని విభేదిస్తున్నా, నేను పార్టీ పెట్టబోతున్నా, ఎట్లా స్వాగతిస్తారు ప్రజలు? సరే, ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నది, పెట్టుకోవచ్చు పార్టీలు, అది వేరు. అవును, అవును. కానీ మీరు కారణం, బలమైన కారణం కేసీఆర్ గారు ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే వ్యక్తి, ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ ఎట్లా పెట్టిండ్రు, తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లి, అవును. తెలుగువారు మొత్తం మొత్తం. అవును. కేసీఆర్ గారు ఎందుకు పార్టీ పెట్టిండ్రు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది, ప్రజల- తెలంగాణ అవును. ప్రజల హక్కులు, తెలంగాణ ప్రజల తిండి తిప్పలు, నీళ్లు, విద్య, నిధులు, కొలువులు అన్ని సమస్తం ఉమ్, వీటికి భంగం వాటిల్లుతుంది. ఆంధ్ర దోపిడీ మూకలు తెలంగాణను దోచుకుంటున్నాయి, మా ప్రజల్ని ఎండబెడుతున్నాయి, అనేది బతుకులు ఉండాల్సిన అవును, పరిస్థితి, అవును. బొంబాయి దుబాయ్ బొగ్గుబాయిల బతుకులైనాయి అని కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. ఉమ్, కవిత గారు ఏమని పెడతారు, మీ కాజ్ ఏంది, మీ లక్ష్యం ఏంది, మీరేమంటారు, నాకు అవమానం జరిగింది. మీ వ్యక్తిగా మీకు అవమానం జరిగితే తెలంగాణ ప్రజలకేంటి? Hmm. వ్యక్తిగా పార్టీలో మీకు అవమానం జరిగితే ఉమ్, తెలంగాణ ప్రజలకేమిటి? వాళ్ళు ఎందుకు బాధపడతారు? తెలంగాణ ప్రజలు ఎందుకు వ్యక్తిగా మీకు గౌరవం దక్కినాడు, తెలంగాణ ప్రజలకి ఏమొరగలేదు. ఉమ్, కేసీఆర్ గారి కుమార్తెగా మీకు గౌరవం దక్కినాడు, తెలంగాణ ప్రజలకి ఏమైనా ఒరిగిందా ప్రత్యేకంగా? ఉమ్, ఇవాళ మీరు వ్యక్తిగా మీకు అవమానం జరిగిందని కంటనీరు పెడితే తెలంగాణ ప్రజలకి ఏం నష్టం? ఉమ్. వాళ్ళు ఎందుకు మీతో సహకరిస్తారు? మీ వెనుక అడుగులు ఎందుకు వేస్తారు? పైపెచ్చు కేసీఆర్ గారి పాలన మీద మీరు బురద జల్లుతా ఉంటే ఎట్లా స్వీకరిస్తారు? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవును. ఈ 2 సంవత్సరాల పాలనను మీరు ప్రశ్నించండి. రేవంత్ రెడ్డి గారి అసమర్థ చర్యల్ని ప్రశ్నించండి. ఆంధ్ర బాబుకు నీటి హక్కులను దారాదత్తం చేస్తున్న దాని మీద ప్రశ్నించండి. అవినీతి మీద ప్రశ్నించండి. తెచ్చిన అప్పులేం చేసిరని ప్రశ్నించండి. రాష్ట్ర ఆదాయాన్ని ఎటు మళ్ళిస్తున్నారని ప్రశ్నించండి. ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఎందుకు వారి బకాయిలు చెల్లించలేకపోతున్నారో ప్రశ్నించండి. రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ప్రశ్నించండి. మరి పెన్షన్ ఎందుకు పెంచలేదో ప్రశ్నించండి. స్కూటీలు ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించండి. ఆడబిడ్డలు మరి బస్సులో కొట్లాడుకుంటున్నారు, బస్సుల సంఖ్య పెంచమని కొట్లాడాలి. కొట్లాడాలి.